హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గొల్లపూడి హోమ్ ఫుడ్స్. వెరీ సారీ అండి, చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది. అంటే నియర్లీ 1 వీక్ వచ్చింది అనుకుంటా. నియర్లీ 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఒకటి కొంచెం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, కొంచెం అటు ఇటు వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఫ్యామిలీలో కొంతమంది పర్సన్స్ ఎక్స్పైర్ అయ్యారు, అలాగే ఫ్రెండ్స్లో 2 ఎక్స్పైర్ అయ్యారు. అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం జర్నీలు చేయాల్సి వచ్చిందనమాట. లాంగ్ జర్నీలు కూడా చేయాల్సి వచ్చింది. అది మీకు మధ్యలో ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ జర్నీల వల్ల నేను కూడా వీక్ అయిపోయాను. అసలు కంప్లీట్గా వీక్ అయిపోయాను. వర్షంలో తడిచి జర్నీలు చేసుకొని, అలాగే ఇది ఫ్రాంచైజీ అని మీరు అందరికీ తెలుసు. ఆ ఫ్రాంచైజీ కూడా కొంచెం ఇష్యూ అయిందనమాట. ఆ ఇష్యూ కోసం మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళి అక్కడ కొంచెం ఫైట్ చేసుకొని అట్లా ఇదంతా కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఈ 5 డేస్కి నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి అంటే చాలా కాల్స్ వచ్చాయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అసలు షట్టర్ క్లోజ్ చేసింది ఏంటని ఎంతమంది అడిగారు. కర్రీస్ అడిగారు, ప్రొడక్ట్స్ అడిగారు. మీకు టైంకి డెలివరీలు కూడా ఇక్కడే ఉండిపోయాయి. ఆ డెలివరీలు కూడా కొంతమందికి ఇవ్వలేకపోయాను. చాలా సారీ అండి. ఇక నుంచి మనకి మండే నుంచి మాత్రం రెగ్యులర్గా చక్కగా ఉంటుందండి. దయచేసి కోఆపరేట్ చేయండి. మీ అందరికీ కూడా మండే నుంచి, యాక్చువల్గా రేపటి నుంచే స్టార్ట్ చేయాలి, కానీ నేను కూడా కొంచెం నాకు రెస్ట్ అవసరం. అటు ఇటు జర్నీ చేసి వస్తున్నాను. అసలు హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేసాయి. ఈ 2-3 డేస్ నుంచి కూడా బాగా విపరీతంగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. నేను కొంచెం పికప్ అయ్యి ఈ 2 డేస్లో మీకు మండే నుంచి ప్రతిదీ మీ ఆర్డర్స్ కానీ ప్రతిదీ కూడా నేను టైం టు టైం ఇచ్చేస్తానండి. ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం కూడా నేను చూస్తున్నాను అనమాట. దగ్గరలో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కూడా మనకి సపరేట్గా ఉందేమో అని చెప్పి చూస్తున్నాను. కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంది. అలా యూనిట్ కూడా స్టార్ట్ అయింది అంటే మీకు ఇంకా ప్రొడక్షన్ అనేది కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది అడిగినా కూడా లేదు కాదు అని చెప్పకుండా అన్నీ కూడా చేస్తానండి, త్వరలో చేస్తాను. దయచేసి మీరు అందరూ ఆదరించినందుకు, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అంటే విషయం అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను, కానీ అప్డేట్ కూడా ఇవ్వలేకపోవడం వల్ల పాపం చాలామంది కంగారు పడ్డారు. నేను ఎక్కడికైతే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. చిన్న ఇష్యూస్ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ అసలు నేను పట్టించుకోను. మనం స్టార్టింగ్ నుంచి గొల్లపూడి హోమ్ ఫుడ్స్ అన్న పేరుతోనే మనం ఇది రన్ చేస్తున్నాము. ఆ గొల్లపూడి హోమ్ ఫుడ్స్ అనేది ఎక్కడికి పోదండి, అక్కడే ఉంటుంది. మన హోమ్ ఫుడ్స్ ఎటు వెళ్ళదు. సో మీరందరూ ఆ కాన్ఫిడెంట్తో ఉండండి. మీ సపోర్ట్ అలాగే ఉంచుకోండి. సోమవారం నుంచి మీకు డెలివరీస్ కానీ ఆర్డర్స్ కానీ రెగ్యులర్గా జరుగుతాయండి. థ్యాంక్ యూ సో మచ్.